హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి రోజు సడన్గా వచ్చేసింది, ఇన్ని రోజులు ఏమైపోయింది అని అంటే, ఇన్ని రోజులు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఈరోజు జస్ట్ వీక్ ఆఫ్లో నేను ఏం చేస్తాను, ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది ఈరోజు నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మన ఈరోజు డే షెడ్యూల్ ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ మనం ఇల్లు క్లీనింగ్ చేసి నేను రిఫ్రెష్ అయ్యి, నేను ఈరోజు యాక్చువల్గా జీవికే పోదాం అనుకుంటున్నాను. సో బౌలింగ్ అండ్ మెయిన్ టైం. సో అదంతా చూసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడకాసేపు హాయ్ చెప్పేసి మళ్ళీ రావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి కదా, అదైతే స్టార్ట్ చేసేద్దాము. సో క్లీనింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే రెడీ అయ్యి మనం జీవికేకి వెళ్ళాలి. బయట వర్షం పడుతుంది, అసలు పడుతుందా లేదా అన్నది డౌట్. లేదు, దంచింది వర్షం. సో స్కూటీలో పోవాలా లేదంటే క్యాబ్ తీసుకొని పోవాలా లేదంటే ఆటోలో పోవాలా ఆలోచించుకుందాం. అంతలోపల అయితే రెడీ అయిపోతాం. రెడీ అయిపోయిన తర్వాత బయట వర్షం పడుతుంటే మాత్రం ఆటోలో వెళ్తాను. ఒకవేళ ఆటోలో వెళ్ళేలాగైతే షూట్ చేస్తాను, స్కూటీలో వెళ్తే మాత్రం స్పాట్కి వెళ్ళిన తర్వాత షూట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పటికైతే మనం రెడీ అయ్యి వచ్చేద్దాం. బాయ్ గైస్, ఫైనల్గా రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం 12:47 అయింది. సో లేసిందే లేట్ ఈరోజు. సో లేదంగానే ఐ థాట్ లెట్ మీ డూ దిస్ బ్లాగ్ అని. సో రెడీ అయితే అయిపోయాను కదా. ఫస్ట్ ప్లాన్ ఏంటి, జీవికే. సో ముందు బయట వర్షం పడుతుందా లేదో చూసేద్దాం. ఐ థింక్ వర్షం ఆగిపోయింది బయట. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ బైక్. సో బైక్ అయితే వెరీ కన్వీనియంట్, నాకు కావాలంటే అక్కడ తిరగచ్చు. సో కాసేపు అయిన తర్వాత బయలుదేరుతాను. సో కొంచెం అది బయలుదేరుతాను. హాయ్ అండి, వర్షం ఆగిపోయింది, తినేసాను, బయలుదేరేస్తున్నాను. ఆ తర్వాత షాప్స్ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. ఎస్, ఏదైనా కొనుక్కోవాలని. ఓకే, చాలా కొనేసిన, చాలా మనకి. సో వెళ్ళిన పని చూసుకొని రిటర్న్ అయ్యా. అయితే పైకి వెళ్తున్నాను. యాక్చువల్గా సూపర్ డ్రైలో ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. సో నెక్స్ట్ టైం చూద్దాం. జీవికేకి ఒక సిగ్నిఫికెంట్ గుర్తు అనమాట ఆ యాక్వేరియం. బ్యూటిఫుల్ యాక్వేరియం నిజం చెప్పాలంటే. సో ఉండాలి కదా, మాల్ అన్నాక ఏదో ఒకటి ఏమంటారు యూనిక్గా. సో జీవికేకి అయితే అది యూనిక్గా. దాన్ని ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతా ఉంటుంది. అండ్ ఫిషెస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా. నాకు
ఇంకా లిఫ్ట్లో పోయి ఉండొచ్చు. బట్ మాకు తెలియదట్లు ఎక్కువ కదా, అందుచేత ఇంకా లిఫ్ట్లో పోనీ ఇలా వెళ్తున్నాయి అనమాట. లిఫ్ట్ చూసాక ఐడియా వచ్చింది లిఫ్ట్లో పోవచ్చు కదా. ఏం చేయలేదు. ఎంతసేపు నా మొహం చూస్తూ ఉంటారులే, కానీ నేను పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తా. యాక్చువల్లీ వచ్చేసాం పైకి. చూస్తుంటే టెంప్ట్ అవుతున్నా, తినాలనిపిస్తుంది. ఆకలి అవ్వడంలే కాబట్టి ఇప్పుడు తినను. పైకి వెళ్ళి బౌలింగ్ చేసి వచ్చిన తర్వాత తింటాం. సో లెట్స్ గో అప్ స్టేర్స్. టైం జోన్ ఓపెన్లోనే ఉందో లేదో తెలియదు. ఓపెన్లోనే ఉంది. అబ్బా, మన కోసం ఎంత ఫ్రీగా ఉందో. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఆడేది వచ్చేసి ఇది. సో బైక్ రైడ్ కంపల్సరీ ఆడతాను. బట్ ఫస్ట్ అయితే మనం బౌలింగ్కి వెళ్ళేసి వద్దాం. అండ్ నా ఫేవరెట్ ఇది కూడా కార్టింగ్, చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇది ఆడేది. మా వాళ్ళు అంటారు, ఇంకా చిన్నపిల్లవా ఆడతావు అవన్నీ అని అంటారు. చిన్న ఏంటి పెద్ద ఏంటి ఆడాలంటే. అండ్ మై నెక్స్ట్ ఫేవరెట్ ఈస్ దిస్. సో అదిగో బౌలింగ్ కనిపిస్తుందిగా. టూ కాదు, 1. గాయ్స్ ఫైనలీ. సో నా పేరు ఇయ్యలేదు, బి అని ఇచ్చాను. సో ఇట్స్ డన్. ముందైతే మనం బ్యాగ్ సెట్ చేసుకొని విల్ స్టార్ట్ డూయింగ్ అ వ్లాగ్. బౌలింగ్ అయిపోయింది. ఒక గేమ్ ఆడేసాను, టోటల్ స్కోర్ 76 వచ్చింది. సో ఫస్ట్ 3-4 గేమ్స్ సరిగ్గా ఆడలేదు, ఆ తర్వాత బాగానే ఆడుతూ వచ్చాను. బట్ ఫస్ట్ 3-4 గేమ్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్. సో లెట్స్ గో ఆఫ్. నెక్స్ట్ దేనికి అని ఆలోచిస్తున్నాను. ఇదేదో కొత్తగా పెట్టారబ్బా, నేను ట్రై చేద్దామా అని ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ దాట్. సో నెక్స్ట్ బైక్ రైడ్ ట్రై
చేయాలని ఉంది. సో దాన్ని నేను షూట్ చేయగలుగుతానో లేదో నాకు తెలీదు, బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు షూట్. సో ఐఎమ్ ట్రయింగ్ మై బైక్ రైడ్. తెలిసి ఎట్లా షూట్ చేస్తాను ఏంటి అనేది నాకు తెలీదు. ఓకే, అయిపోయింది ఇక్కడ. మనం ఫుడ్ తినడానికి పోతున్నాం. అందరు తేడాగా చూస్తున్నారు, బట్ స్టిల్ దట్స్ ఫైన్. అందరికి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే కదా మనం చేస్తుంది. ఏం తిందామని ఆలోచిస్తున్నా. బర్గర్ కింగ్ తిందామా? వస్తే బర్గర్ కింగే తింటాము. సో ఐ థింక్ వి గో ఫర్ బర్గర్ కింగ్. హైదరాబాద్ ఎట్లుందో చూసారా? వర్షం పడి సూపర్ గ్రీనరీ. అసలు ఇలానే రోజు ఉంటే బాగుంటుంది కదా. సో ఐ థింక్ ఆర్డర్ ఇచ్చేసాను. ఫర్ చికెన్ మీల్స్లో లార్జ్ ఇచ్చాను. దీని తర్వాత అలా కొన్ని షాప్స్ తిరిగేసి అలా విండో షాపింగ్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అమ్మ వాళ్ళ హౌస్ టూర్ చాలామంది అడుగుతుంది నాకు. సో హౌస్ టూర్ ఆలోచించాలి విషయం. సో యాక్చువల్లీ పెద్ద సోఫాలో కూర్చున్న బ్యాక్గ్రౌండ్ బాగుందని ఎవరైనా వస్తే మనం చెప్పుకుంటారని. సో మీరు చూస్తున్న మీ ఊళ్ళల్లో కూడా వర్షాలు పడుతున్నాయా? హైదరాబాద్లో ఉంటే మీ ప్లేస్లో వర్షాలు పడుతున్నాయా? ఇదైతే దాని నుంచి కొడుతున్నాయి వర్షాలు. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఎట్లా పోవాలో అర్థం కావట్లే. బట్ క్లైమేట్ అయితే మాత్రం సూపర్గా ఉంది క్లైమేట్. బై ద వే నేను టాటూ వేయించుకున్నాను రీసెంట్గా. సో లాస్ట్ బిఫోర్ వీడియోస్ నేను చేయలేదు కాబట్టి టాటూ వీడియో తీయలేదు. సో ఐ మిక్స్డ్ ఇట్ అవుట్. సో ఎస్ టాటూ వేయించుకున్నాను. అండ్
ఇక్కడైతే అంత పెయిన్ లేదు. చాలామంది అడుగుతున్నారు పెయిన్ ఉండిందా అని. జస్ట్ స్క్రాచింగ్ పెయిన్ ఉండిందా అంటే, అంతకుమించి ఏం లేదు. అండ్ మిగతా సెన్సిటివ్ అంటే ఇలాంటి ఏరియాస్లో కానీ ఇంటెన్స్ ఏరియాస్లో కానీ చూసుకుంటే పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హియర్ ఇట్స్ బేరబుల్, అంటే స్క్రాచ్ పెయిన్ వస్తుంది, దాట్ వుడ్ బి ఫైన్ ఐ గెస్. సో మన ముందు ఇంకా 2 ఆర్డర్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత మనం వస్తుంది. అప్పటిదాకా ఏం చేయాలి సో ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ డౌన్స్లో చెప్పండి. ఐఎమ్ సో సారీ, ఎందుకంటే అక్కడ నా ఆర్డర్ నెంబర్ పిలుస్తున్నారా డౌట్గా వచ్చింది, అందుకని చెప్పగా నమ్మకం ఛాన్సే లేదు. కాకపోతే అతియాస అనమాట, ముందే నన్ను పిలుస్తారేమో అని, ఆకలి కదా ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఏమేమి వీడియోస్ చేయాలి అనేది మీరు కామెంట్స్లో తెలియజేశారంటే నేను ఆ వీడియోస్ చేస్తాను. అండ్ నాకు తోచిన వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. అంటే అంత ఫ్రీక్వెంట్గా పెట్టలేను డెఫినెట్గా, బట్ ఐ ప్రామిస్ యూ అట్లీస్ట్ ఐ కీప్ వీడియోస్ అట్లీస్ట్ 2 వీక్స్కి ఒక వీడియో, 1 వీక్ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎస్, దట్స్ హౌ ఐ కెన్ ప్రామిస్ యూ. సో ఫుడ్ వచ్చాక ఐ గివ్ యూ బ్యాక్. ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది మనకి. సో కోక్ ఫేవరెట్ పార్టీ లేకుంటే అస్సలు ఎక్కదు ఫుడ్. సో ఏమేమి ఆర్డర్ చేశానంటే ఊఫర్ చికెన్, ఇది అడగొచ్చిందా, సారీ, ఊఫర్ చికెన్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ రీసెంట్గా నేను దీనికి ఫ్యాన్ అయ్యాను. బర్గర్ కింగ్ ఇంతకుముందు తినేదాన్ని కాదు, ఎక్కువ మెక్డీ ప్రిఫర్ చేసేదాన్ని బ్రాండ్ బర్గర్ కింగ్. బట్ సో అదనమాట సంగతి. వీళ్ళ కెచప్స్ మాత్రం వీళ్ళు యాక్చువల్గా కెచప్స్ 1-2 ఇస్తారు, ఈరోజు చాలా ఇచ్చారు. సో అదనమాట డిఫరెన్స్. ఐ రియలీ లైక్ ఇట్, నాకు నచ్చింది యాక్చువల్గా. సో ఐ షో యూ. చిన్నదైతే చిన్నది వస్తుంది బర్గర్, పెద్దదైతే పెద్దది వస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ ఫిల్స్ యువర్ టమ్మీ. ఎందుకు పెద్దది అన్నానంటే చూసినారా బర్గర్ ఎంతుందో. ఎనీ సీరియస్, అందరూ అడుగుతారు రోజు ఇదే తిని బతుకుతావా అని, నాకు ఇష్టం. సో ఇది బర్గర్ తింటున్నాను. తినేసి ఇంటికి పోయేటప్పుడు మీకు నాకు తెలిసి ఇంటికి పోను, ఇప్పుడే వర్షం పడుతుంది బయట. సో వాడ వర్షం ఆగిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో మళ్ళీ పైకి వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడి దెన్ ఐ స్టార్ట్. సో ఇంకాసేపు టైం స్పెండ్ చేద్దాం కదా. అయిపోయింది, ప్లే జోన్కి వచ్చాను. ఐ థాట్ ఆఫ్ ప్లేయింగ్ దిస్. 250 అవుతుంది ఆల్రెడీ. ఇంకో రౌండ్ ఆడేసి వచ్చాను. సో బౌలింగ్ 3 టైమ్స్ ఆడాను, రేసింగ్ 2 టైమ్స్ చేశాను. ఇంకా వర్షం పడుతూనే ఉంది. బైక్లో కదా ఇబ్బంది అవుతుంది, ఆటోలో వచ్చింటే బాగుంది అనిపిస్తుంది. వర్షం తగ్గేదాకా ఆగి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసి నైట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. అది అప్డేట్. ఇంకో రౌండ్ వెళ్దామా అని టెంప్టింగ్గా ఉంది. కార్టింగ్ ఉంది కదా, కార్ కార్టింగ్, బంపర్ సంథింగ్ ఏదో అంటారు అని, దానికి వెళ్ళాలని ఉంది. అది ఓపెన్లో ఉందో లేదో తెలియదు, వాళ్ళని అడగాలి ఓపెన్లో ఉందా లేదా అని. దానికి వెళ్దామా అని చూస్తున్నాను. ఈరోజంతా మొత్తం అన్ని గేమ్స్ ఆడేదాకా ఈ వర్షం ఆగేలా లేదు. తెలిసి ఏమవుతుంది ఏంటి అని. వర్షం మాత్రం దంచుతోంది బయట. అదే సంగతి, అదనమాట సంగతి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాలి, ఏమో వర్షం ఆగేలా లేదు. ఏం చేద్దాం.
what I'm running for available. So we're trying to work. I'm chocolate is something. So it's chocolate with me. Cuma coffee. See whether it's chocolate. Think. Sports chocolate ಗೊತ್ತಿಲ್ಲ ಫೀಲಿಂಗ್ ఎందుకంటే ఎక్కువ పాలు ఉంటాయి అబ్బాయికి నాలుగు పాలు ఉంటాయి సో అది మంచిగా షాప్లో నేను కొన్ని చికెన్ సర్వీస్ అలా నేను అలా లేదు షాపర్ స్టాప్లో దొరకవంట సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ వైల్డ్ క్రాఫ్ట్ అంత బియర్డ్ ప్లేసెస్లో చూస్తున్నా నా ఇజ్జత్ పోతుందేమో డౌట్గా ఉంది. వైల్డ్ క్రాఫ్ట్లో ట్రై చేసిన తర్వాత నైకీలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ దొరుకుతుందో తెలీదు. ఇక్కడ మినిసో ఉంటే మినిసోలో కూడా చూడాలి. మినిసోలో అయితే దొరుకుతాయి, అంతవరకు అయితే ఐడియా ఉంది. రెయిన్ కోట్స్ ఎక్కడ అంటే ఎక్కడా లేవు రెయిన్ కోట్స్. అయినా నాకు పిచ్చి కాకపోతే నాకు కావాల్సినవి దొరుకుతాయా? మనమంతా లోకల్గా లోకల్లోనే తీసుకోవాలి. ఇంకా నేను ఆన్లైన్ ట్రై చేయాలి నాకు కావాల్సింది. ఈ వర్షం తగ్గితే నాకు ఇన్ని పాటలు ఉండవు బేసిక్గా. ఏం చేస్తాం? అడుగుకొని వస్తారు, ఎందుకంటే రేమండ్స్లో అన్ని కోట్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి. ఇప్పటికైతే బైక్ దగ్గరికి వెళ్దాం. ఐ డోంట్ ఆగేడు ఏదో ఇంట్రెస్టింగ్ షాప్ కనిపించింది. దాహం వేసినప్పుడు బాయ్ తోవడం అని ఓకే అంటారా పెద్దోళ్ళు. రీబాక్ అయిపోయింది, నైకే అయిపోయింది. ఏమన్నా కూడా సరే కిందికెళ్ళి చూద్దాం. సో కన్ఫ్యూజ్డ్ రైట్ నా. నాకు వర్షం తగ్గకపోతే నాకు రెయిన్ కోటే గట్టి, బట్ అదైతే దొరకడం లేదు. ఇక్కడ మినిసో ఉందో లేదో డౌటే. మినిసోలో అయితే హోప్ విల్ గెట్ దేర్. చూద్దాం. సో ఫైనల్గా నేను సూపర్ డ్రైవ్కి వెళ్తున్నాను. ఐ డోంట్ నో వెదర్. ఓ మై గాడ్, కరెంట్ కూడా పోయింది. ఆడ ఉంటే ఓకే, లేదంటే లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సూపర్ డార్క్గా ఉంది లోపల. సో స్కేర్ టు గెట్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, డూ యూ హ్యావ్ రెయిన్ కోట్స్? Raincoats? Yes, we do have like a rain jacket, which is rainproof as well, but it's like a full, not it's like up to this. If you want to see I need something full. You don't have a full one? హాఫ్ వరకే ఉందన్నారు, ఫుల్ కావాలి నాకు. సో ఐ డోంట్ థింక్ హాఫ్కి అక్కడ కొనడం ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అన్నది నా ఫీలింగ్. వర్షం తగ్గితే పోవచ్చు, వర్షం అయితే తగ్గేలా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
వెనకాల షాప్ చూసారు కదా, ఆ షాప్ చాలా బాగుంది చూడడానికి. అంటే అంత హ్యాండ్ మేడ్ లాగా అనిపిస్తుంది. అండ్ బాగున్నాయి దాని పీసెస్. షూట్ చేద్దామంటే వాళ్ళు అలౌ చేయలేదు. మన వర్షం కూడా ఇంకా ఆగలేదు. మనం ఎప్పుడు పోవాలి? సరే ఎట్లయితే అట్లా అయింది. స్టార్ట్ అయిపోతున్నా. తడిస్తే తడిసా లేదంటే లేదు అడవున్నా. అయితే నేను స్టార్ట్ అవుతున్నా. ఇంటికి వేసరికి నా పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎలా. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నా. బట్ ఐ వాంటెడ్ టు గో. ఎలివేటర్స్ ఇక్కడ ఉన్నాయి. Go down that way, yes. So let's go. ఇంటికి పోదాం. హాయ్ అండి, మొత్తం తడిసి ముద్దయ్యా ఇంటికి వచ్చాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాసేపు అయిన తర్వాత. డ్రెస్ చేంజ్ చేసుకొని క్యాబ్లో అలా వెళ్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. సూపర్ హెవీగా పడుతుంది. చూసా చాలాసేపు ఆగా, బట్ తగ్గేలా నాకు అనిపించలేదు. నేను ఆడే కూర్చున్నానంటే నా ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు అప్సెట్ మై ప్లాన్ అని చెప్పి వచ్చేసాను అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం తల ఆరబెట్టుకొని టు గో బ్యాక్ హోమ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వచ్చాడైతే. సో యా, సో నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఊబర్లో వెళ్తున్నాను. ఊబర్ బుక్ చేసేసుకున్నాను. సో అది రాగానే క్యాబ్ ఎక్కడమే. వర్షం అయితే తగ్గట్లేదు, తగ్గుతుందేమో అని చూసా. సో అవుట్ఫిట్ మార్చేసా. ఓకే, ఊబర్లోకి ఎక్కిన తర్వాత మళ్ళీ వస్తా. జస్ట్ గాట్ ఇంటు ద క్యాబ్. ఫుల్ వర్షం పడుతుంది. సో క్యాబ్లో వెళ్తున్నా. చూద్దాం, వెళ్ళేదాకా తెలియదు వర్షం ఉంటుందో ఆగుతుందో. సో నైట్ వరకు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే. దెన్ ఫైనల్లీ రీచ్డ్. వర్షం అయితే దంచుతోంది అసలు, లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వెళ్తున్నాను. సో 3rd ఫ్లోర్ అమ్మ వాళ్ళది. వెళ్ళి ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకుంటారు. అప్పటి వరకు ఇక్కడే హ్యాపీగా. సో రిటర్న్ తొందరపడాల్సిన అవసరం లేదు. నైట్ వరకు ఇక్కడే. వర్షం చూస్తున్నారా ఎంత పడుతుందో? 3 days ఇట్లనే ఉంటుందంట. చూద్దాం. మై అవుట్ఫిట్స్. సో వచ్చేసాం. ఫస్ట్ ఈ ఇంట్లో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాం అనమాట. ఇంట్లోనే వస్తువులు ఇంకా బయటే అట్టే ఉన్నాయి. మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో.
సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. వామ్మో ఉరుములు చూసినారు ఎట్లా ఉంటున్నాయో. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసిన, ఆరామ్గా కూర్చొని ఉన్నా. ఇల్లు చూపించే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్. సో మా అమ్మ వాళ్ళు హౌస్ టూర్ అడిగారు కాబట్టి నేను కొంచెం ఇల్లు సెట్ అయిన తర్వాత నేను హౌస్ టూర్ చేస్తాను. అప్పటి వరకు బాయ్. సో ఈరోజుకి కలిస్తే అంతే వ్లాగ్. నెక్స్ట్ టైం మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి దయవించి చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కాబట్టి నేను మీ నుంచి ఒకటి కోరుకుంటా, సబ్స్క్రైబ్ చేయమని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బాయ్.